ఏదైనా ఒక భవనానికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఇవ్వాలంటే సంబంధిత ప్రమాణాలు, పరికరాలు ఉన్నాయా లేదా అన్నది మాత్రమే చూస్తామని అనంతపురం జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని శ్రీనివాస ఆసుపత్రి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఇవ్వటంపై లాయర్ సత్యనారాయణరెడ్డి చేసిన ఆరోపణల మీద ఆయన స్పందించారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖలో ఆన్లైన్ విధానం వచ్చిందని, ఎవరైనా ఎన్ఓసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారన్నారు. ఆ తర్వాత తాము ఇన్స్పెక్షన్ చేసి అక్కడ సరైన పరికరాలు ఉన్నాయా లేదా అన్నది చూసి అనుమతులిస్తామన్నారు. అంతేకాని అందులో భాగస్వామ్యులు ఎవరు, వారి మధ్య వివాదాలు ఉన్నాయా అన్నవి తమకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇలాంటి వివాదాలు ఉంటే వారు కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి, కానీ అసలు సంబంధం లేని శాఖల మీద ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తమకు ఎవరితోనూ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు, ఉండవని, కేవలం నిబంధనలు, ప్రమాణాలు మాత్రమే చూస్తామని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మీడియా ద్వారా శ్రీనివాస హాస్పిటల్కు సంబంధించి ఎన్ఓసి ఇచ్చిన విషయం మీద స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పందిస్తున్నాము. యొక్క సత్యనారాయణ రెడ్డి చేసిన ఆరోపణల మీద ముఖ్యంగా ఏంటంటే, మా డీజీగా పివి రమణ గారు వచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్లో అన్ని ఆన్లైన్ సిస్టంలో ఎన్ఓసీస్ జారీ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, జిల్లా స్థాయిలో కేవలం 10 మీటర్ల హైట్ వరకు ఇవ్వడం జరుగుతుంది. 10 నుంచి 15 వరకు రీజనల్ స్థాయిలోను, 15 మించిన హైట్ ఉంటే కనుక రాష్ట్ర స్థాయిలోనూ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బిల్డింగ్స్ గురించి ఎన్ఓసీలకు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ సిస్టంలో ఇన్స్పెక్షన్ కమిటీ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఈయన చెప్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్కి మోర్ దాన్ 15 కాబట్టి అది హైరైజ్ బిల్డింగ్ కాబట్టి దానికి సంబంధించి రీజనల్ ఫైర్ ఆఫీసర్ గారు చైర్మన్ గాను, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అండ్ లోకల్ ఫైర్ ఆఫీసర్ మెంబర్స్ గాను ఉండి ఇన్స్పెక్ట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఫైర్ సర్వీస్ జారీ చేసే సర్టిఫికేట్స్లో ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ గురించి చూస్తాం తప్పితే వాటికి సంబంధించి ఓనర్షిప్కి సంబంధించి ఎటువంటి సంబంధము ఉండదు. కేవలం మేము ఇచ్చిన సర్టిఫికేట్లో మీరు చూసినట్లయితే అక్కడ జారీ చేసినటువంటి సర్టిఫికేట్లో కూడా కేటగారికల్గా అక్కడ చెప్పడం జరిగింది. 8వ పేరాలో మీరు గమనించినట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఫైర్ ఎన్ఓసి అనేది కేవలం ఫైర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇచ్చినది మాత్రమే. దీనికి సంబంధించి ఎటువంటి రైట్స్కి సంబంధించి ఓనర్షిప్ రైట్స్కి సంబంధించి ఇచ్చినది కాదు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్లో క్లియర్గా ఉంది. ఈయన ఆరోపించినట్టుగా ఆయన ఒక భాగస్థుడని, ఇతరులు ఆయనకు మోసం చేశారని చెప్తున్నాడు. అది అతను కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం తప్పితే అక్కడ ఏ విధమైనటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ ఉందా లేదా చెప్పమనండి. అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదా, హోజ్రీల్ లేదా, హైడ్రెంట్ లేదా, వెటరైజర్ లేదా, ఫైర్ పంప్ లేదా, వాటర్ లేదా, 2 స్టెయిర్ కేసులు లేవా, ఈ విషయాలు, స్ప్రింక్లర్ లేదా, డిటెక్షన్ లేదా చూడమనండి. అవన్నీ ఉన్న తర్వాత మాత్రమే రీజనల్ ఫైర్ ఆఫీసర్ గారు చైర్మన్షిప్లో మేము అందరూ వెళ్ళి అక్కడ ఉన్న విషయాన్నే మేము ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత ఎస్ఎల్ఏ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్లోగా మేము ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఎక్విప్మెంట్ పెట్టారా, చలానా కట్టారా లేదా, ఇవన్నీ చూసి మేము రికమెండ్ చేసి వెంబడి చేయాల్సి ఉంటుంది ఆ పీరియడ్లోగా. ఆ విధంగా చేసాం తప్పితే మాకు ఎటువంటి వ్యక్తిగత ఇష్టాలు ఏమీ లేవు. దయచేసి ఈ సత్యనారాయణ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే, వాళ్లకు ఉన్న మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి డిపార్ట్మెంట్లోకి తీసుకురాకండి. మాకు ఎటువంటి వ్యక్తిగత ఇష్టాలు ఉండవు. మాకు ఫైర్ సేఫ్టీ ఉందా లేదా బిల్డింగ్లోనే చూస్తాం తప్పితే మాకు ఎటువంటి వేరే మా ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ ఏం లేవని ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మా యొక్క ఆన్లైన్ సిస్టమ్ fireservice.ap.gov.in అని మా డిపార్ట్మెంట్ డిజైన్ చేసినటువంటి వెబ్సైట్ అది. ఆ వెబ్సైట్లో ఎవరైనా కానీ దాని ద్వారానే అప్లై చేసుకోవాలి. నో ఫిజికల్ టచ్, ఎక్కడ ఫిజికల్ టచ్ అనేది ఉండదు. ఎవరికైతే అప్లై చేస్తారో, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన హైట్స్ ప్రకారం వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆయా ఇన్స్పెక్షన్ కమిటీస్ ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఎన్ఓసీస్ కన్సర్న్డ్ అథారిటీస్ ఎన్ఓసీస్ జారీ చేస్తారు తప్పితే దీంట్లో ఎటువంటి ఫిజికల్ టచ్ అనేది ఉండదు. అసలు ఎవరు మేనేజ్మెంట్ ఎవరు అనేది కూడా మాకు తెలియదు. మేము ఆ బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు భాగస్తులు, ఎంతమంది ఉన్నారు, దీంట్లో 10 మంది ఉన్నారా, 4 ఉన్నారా అని మేము చూడడానికి మేమెవరండి, మాకేం సంబంధం అది? మాకు వచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం దాంట్లో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అన్నంతవరకు చెప్పడం వరకే మా బాధ్యత.
చలానా కట్టారా లేదా అన్నంత వరకే మా బాధ్యత, అంతవరకే. కానీ దీంట్లో నలుగురు భాగస్తులు ఉన్నారా, ఉంటే వీళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఇవన్నీ మాకు సంబంధించింది కాదు. ఆయనకి ఆ విషయం ఏదైనా ఉంటే దయచేసి మీరు కోర్టులో తేల్చుకోవాల్సిన విషయాల్ని డిపార్ట్మెంట్ని లాగి బదనాం చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.